ఒక్కసారి వాడి చూడండి, జుట్టు ఊడడం అనేది ఆగిపోతుంది. వారంలోనే ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. దృఢమైన ఒత్తైన జుట్టు కావాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ట్రై చేసేయండి. దీనికి మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీ టైం వేస్ట్ చేసి నెలలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వారంలోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ టైంకి మీరు యూజ్ చేసినప్పటికే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. కుచ్చులుగా హెయిర్ అనేది ఊడిపోతుంది. మాకు బాల్ హెడ్ సమస్య ఉంది, ఫ్రంట్ బాగానే హెయిర్ ఊడిపోతుందని ఇలా చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు కదా. వీటన్నిటికీ కూడా పరిష్కారం ఇది ఒకటేనండి. మీరు ఖర్చు లేకుండా ఇది ట్రై చేస్తే వెంటనే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది రైస్ అనమాట. నార్మల్గా ఇంట్లో ఉండే ఏ రైస్నైనా మనం యూజ్ చేయొచ్చు. హెయిర్ గ్రోత్కి రైస్ అనేవి సూపర్గా వర్క్ అవుతాయి. అలాగే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా రైస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చే వరకు మెంతుల వల్ల హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మెంతుల వల్ల. అంతేకాదు తలలో ఉన్న హీట్ని కూడా కంట్రోల్ చేయడానికి మెంతులు వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే వరకు కరివేపాకు మన హెయిర్ని రూట్ నుండి స్ట్రాంగ్గా చేస్తుంది. మన స్ప్లిట్ ఎండ్స్ని, డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా పొడవుగా పెరిగేటట్లు చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్ల రైస్ని యాడ్ చేశాను, 2 స్పూన్ల మెంతుల్ని యాడ్ చేశాను. తర్వాత కరివేపాకుని 4 రెమ్మల వరకు యాడ్ చేశాను. కరివేపాకుని నీట్గా వాష్ చేసి తుడిచి తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాంటి పౌడర్ ఫామ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో డ్రింకింగ్ వాటర్ని 1 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని మనం వాటర్ యాడ్ చేసిన గిన్నెను పెట్టేసుకోవాలి. వాటర్ అనేవి మనకి బాయిల్ అవ్వడానికి 2-3 మినిట్స్ అయితే పడుతుంది. మీరు డ్రై కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఈ పౌడర్ అనేది మనకి స్టోర్ ఉంటుంది. మీరు ఎక్కువ సంవత్సరాలు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం డ్రై కర్రీ లీవ్స్ అయితే యూజ్ చేసేయండి. మేము హాస్టల్లో ఉంటున్నాం, కాలేజీలో ఉంటున్నాం అనుకున్న వాళ్ళకి టిప్ అనేది హెల్ప్ అవుతుంది. వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఈ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని ఇంకొంచెం సేపు మనం బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఉండే రెమెడీ. ప్రతి ఒక్కరికి కూడా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ని డైరెక్ట్గా యాడ్ చేసే కంటే కూడా ఇలా పౌడర్ చేసుకొని యూజ్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ అనేది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. మనకి స్ట్రెయినర్ కంటే కూడా క్లాత్లో అయితే మనకి ఎక్కువ జ్యూస్ అనేది కలెక్ట్ అవుతుంది. సో కొంచెం కూల్ అయిన తర్వాతే మీరు స్ట్రెయిన్ చేసుకోండి. వేడివేడిగా స్ట్రెయిన్ చేస్తే మనకి చేయి అనేది కాలుతుంది కదా. కొంచెం కూల్ అయిన తర్వాత మీరు ఈ వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో వాటర్ అనేవి మనకి గ్రీన్ కలర్లో వస్తాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవాలి. తర్వాత గ్రేటర్ సహాయంతో ఆనియన్ని తురుముకోవాలి. మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్న నో ప్రాబ్లం. మనకి ఎలా అయినా సరే జ్యూస్ అనేది కలెక్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ నుండి జ్యూస్ అయితే తీసుకోవాలి. స్ట్రెయినర్తో నేనైతే జ్యూస్ని కలెక్ట్ చేస్తున్నాను. ఆనియన్ వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. మనకున్న హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. డాండ్రఫ్ ఉన్న, ఇచ్చింగ్ ఉన్న వాటికి కూడా మనం చెక్ పెట్టేయచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి, అదే కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కాఫీ పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే బాదం ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, 2 విటమిన్ E క్యాప్సిల్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ సీరం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ లేదనుకుంటే కాటన్ సహాయంతో కానీ మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వాటర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. అప్పటికప్పుడు అనేది రెడీ చేసుకున్న నో ప్రాబ్లం. పౌడర్ అనేది స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు మీరు రెడీ చేసుకున్న ఓకే. వాటర్ని కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు 2-3 వీక్స్ వరకు.
బయట అయితే స్టోర్ చేయొద్దు వాటర్ని, ఓన్లీ ఫ్రిడ్జ్లోనే. పౌడర్ అయితే మీరు బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్ సాయంతో కానీ కాటన్ సాయంతో కానీ మనం మెయిన్గా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. ఆయిల్ హెయిర్ అయినా డ్రై హెయిర్ అయినా పర్వాలేదు, ఎలా అప్లై చేసినా మెయిన్గా స్కాల్ప్కి అయితే అప్లై చేయాలి. ఇది హెయిర్ గ్రోత్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. అస్సలు హెయిర్ పెరగదు అన్న చోట కూడా మనకి చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ సమస్య అస్సలు ఉండదు. డాండ్రఫ్, ఇచ్చింగ్ సమస్యలు కూడా మనం చెక్ పెట్టేయచ్చు. వారంలో 2 సార్లు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ సీరమ్ని మీ హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. స్ప్రే బాటిల్స్ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి అప్లికేషన్. మనం యూజ్ చేసిన తర్వాత స్ప్రే బాటిల్స్ అయితే ఉంటాయి కదా, వాటిని పడేయకుండా అందులోనే ఈ సీరమ్ని అయితే యాడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. బయట మనకి ఇలాంటి స్ప్రే బాటిల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, ఎంతో కాస్ట్ కూడా ఉండవండి. సో అలాంటి ఒక ఖాళీ బాటిల్ అయినా కొనుక్కొని ఈ సీరమ్ని అందులో యాడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా వారంలోనే హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయండి. మీరు 1 మంత్ అనేది యూజ్ చేస్తే ఒత్తైన పొడవైన జడ అనేది మీ సొంతం అవుతుంది. 0% అయితే హెయిర్ ఫాల్ సమస్య ఉంటుందన్నమాట, అందులో డౌటే లేదు. మీరు రాసి పెట్టుకోండి. సో మొత్తం కూడా స్కాల్ప్కి అప్లై చేసిన తర్వాత నేను ఇలా ముడిపెట్టేసుకున్నాను. 30 మినిట్స్ అనేది ఉంచుకొని శీకాకాయ కానీ షాంపూ కానీ యూజ్ చేసి మనం తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, చాలా ఒత్తుగా కూడా కనపడుతుంది అనమాట. 0% హెయిర్ ఫాల్. మీరు వారంలో 2 సార్లు యూజ్ చేయండి. వారంలోనే జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరిగిపోవడం పక్క. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా వారంలో 2 సార్లు ఈ సీరమ్ని మీ హెయిర్కి బాగా అప్లై చేసుకోండి. మెయిన్గా మీరు స్కాల్ప్కి అనేది అప్లై చేసుకోవాలి. తలస్నానం చేస్తున్నాం అనే ఒక అరగంట ముందు అప్లై చేసినా సరిపోతుంది. మీరు ఆయిల్ హెయిర్ మీదైనా డ్రై హెయిర్ మీదైనా ఎలా అప్లై చేసినా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకొక విషయం కూడా చెప్తానండి, కొంతమందికి ఆయిల్స్ ఇష్టం ఉండదు, హెయిర్ ప్యాక్ ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఈ సీరమ్ని ట్రై చేయండి. ఇది ఆయిల్ కంటే హెయిర్ ప్యాక్ కంటే 100 రెట్లు పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆనియన్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆనియన్లో మనకి సల్ఫర్ ఉంటుంది. ఇది బట్టతల మీద కూడా హెయిర్ని గ్రో చేస్తుంది. అలాగే మనకి ఫ్రంట్ భాగాన హెయిర్ ఊడిపోయినా, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతున్నా, హెయిర్ అనేది చాలా సన్నగా అయిపోయింది జడ వేసుకుంటున్నప్పుడు, మాకు ఒత్తైన జడ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. మీరు 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట. చిన్నపిల్లలకైతే సజెస్ట్ చేయను, ఇంకా రెమెడీస్ ఏమొద్దు. చిన్నపిల్లలకైతే క్యాస్ట్రాయిల్, కోకోనట్ ఆయిల్ కలిపి యూజ్ చేస్తే సరిపోతుంది. 10 సంవత్సరాలు ఉన్న పిల్లల దగ్గర నుండి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఒత్తైన పొడవైన జుట్టు కావాలి, మా హెయిర్ అనేది బ్లాక్గా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. వారంలో మీరు ఎంత బిజీగా ఉన్న 2 సార్లు అనేది ఖచ్చితంగా అప్లై చేయండి. హెయిర్ అనేది చాలా చాలా బలంగా పెరుగుతుంది, రూట్ నుండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనకి ఒక వెంట్రుక గ్రోత్ అవ్వాల్సిన ప్లేస్లో మనకి 4 వెంట్రుకలు అయితే గ్రోత్ అవుతాయి అన్నమాట. అంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోవడం మర్చిపోవద్దు. అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.